रन साहब का शादी कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ। हमारे भैरव साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से। लड्डू खाओ। चलो रे। రేపు తెల్లవారుజామునే అర్షి పెళ్లి. తెలుసు, విన్నాను. అంతా నా వల్లే. ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం. నన్ను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చాతకాని వాళ్లన్నీ ముందు నిలబడ్డాను. ఓడిపోయాను సర్దార్. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టడు, జనం నుంచి పుడతాడు. శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. అర్షిని కాపాడు సర్దార్. నా తల నీ పాదాల దగ్గర పెట్టాను. పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోవద్దు. మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేండి. ఇంకా ఇక్కడ ఎందుకు, మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూస్తావేంట్రా? నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలే. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మాట్లాడి ఈ సిచ్యువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం. ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను. నేను వెళ్ళాడు కాళ్ళు పట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకులేండి. అంటే భైరవ్ సింగ్ తో 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను. నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను. వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను. కొడితే తట్టుకుంటాను. కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటివన్నీ నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా, బాగా నేర్చేవరా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ చేస్తే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. నమ్మండి. వీణి నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏముంటుంది. కాసేపు వేట పందాలాడదాం. ఆగండి రా. నడు. నమస్తే అయ్యా. సార్, మా వాణ్ణి ఒక్కసారికి వాణ్ణి చెప్పమానండి. అయ్యా, దేవుడి చేతుల ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి. ఏదో తెలియని ఆవేశంలో రాజావారిని మిమ్మల్ని అనకూడని మాటలన్నీ అనేశాను. ఇది పెళ్లి సమయం. దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద 4 సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్ కి సూట్ అవ్వడం లేదురా. ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ అలాంటిది సార్. ఎంత సిన్సియర్గా చెప్పినా నమ్మరు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, క్షమించండి సార్. నిజమా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో చేయను సార్. అబద్ధం ఆడకో. స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా ఉదయ, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తే పెళ్లి కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు. ఉంటే షారూక్ ఖాన్ పిలిపించేవాడిని. అయ్యో, షారుఖ్ ఖాన్ వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓ పని చెయ్యి, నువ్వు మా వాళ్లతో డాన్స్ పోటీలో గెలు, ఈ లోపు ఆలోచిస్తా. पापा जी नमस्ते. नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते. చేరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా. అలాగే మహారాజ్, అలాగే. Ladies and gentlemen, this is DJ Prithvi on the decks, the gangs of Ratanpur and Sardar and his team. Here we go! సభా
శభాష్, హుకుం బాగా చేశావు. హుకుం. నువ్వు వేసిన చిన్న మూమెంట్కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజా సాబ్ నన్ను క్షమించేసినట్టేగా? ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దార్. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులోకి వచ్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, రే సర్దార్, వచ్చి నా ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని, రాజా భైరవ్ సింగ్ సాబ్ తప్పైపోయింది, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు. అప్పుడు చెప్తా. ఏ మర్షి, సరిపోద్దిగా? ఏ నాన్న? ఆగో. శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకోవాలి. ఓ కదిలేరా, కాల్చి పడేస్తా. సీనుగా, ఊర కుక్కలం కదా, మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్ట సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడం కాల్చి పారేయడమే. అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను, ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను. పప్పాజీ, మీ కాళ్ళకి దండం పెట్టినా వద్దా? నాకు ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ. ప్లీజ్ అబ్బా కాదనకండి. రే, సింహం ఎప్పుడో తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడో చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతానని? హర్షి, పప్పాజీ, వాకింగ్ వెళ్దామా? ఏంట్రా వాకింగ్? వాకింగ్ రాకపోతే షూటింగే. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. ఫౌజియో, చల్లో పప్పాజీ. అప్పాజీ దొరికావరా?
షేకు నువ్వు ఇక్కడ దాక్కున్నావేంటి? దాంతో ఏం చేయమంటావు? సుబ్బమ్మ పెళ్లి చేసుకుంటుంటే నీ కాల్పులు కోలేంటి? నేను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి వస్తే ఊరుకుంటానా? నువ్వు ప్రేమించింది మధుమతిని కాదా? మా ప్రిన్సెస్ అర్చన. ఎగ్జాక్ట్లీ. ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా ఆడవడన్నా ఈడవడన్నా నిన్నెదిరించే తాగవడన్నా ఈ మాటకి బలముందన్నా ఈ చూపుకి బలముందన్నా ఈ మాటనుందన్నా నువ్వేమో పోరన్నా ఈ గుండెలు నిలుముందన్నా ఈ పట్టులు ముందన్నా ఈ పిడికి తిరిగేనన్నా నిన్న వేదవరన్నా ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా అంత సుఖంగా చావనిస్తానండి. వ్యాపారం వ్యాపారం పిచ్చెక్కిన విడిచేత వ్యవసాయం చేస్తాను. ఉత్తమ రైతు అవార్డు వచ్చిన తర్వాత ఈయన వదిలేదు. సభా తీసుకెళ్ళి. వీళ్ళ పరిస్థితి ఏంటి సర్దార్? రే సాంబా రాసుకోరా. నాలుగు సర్దార్ చెప్పు. ఈ ఉడతానంద గడికి ముడతలు ఊడిపోయేదాకా జైల్లో ఉండాలి. ఈ రాజమాణిక్యం గడికి లంచాలు కాదు కదా, శాలరీ తీసుకోవడానికి కూడా భయపడాలి. మా ఆవిడ అబ్స్కాండ్ లో ఉంది, నేను సరెండర్ అయిపోతాను. రే నీకంత పెద్ద పదాలు చూడవడం లేదురా. పెళ్ళం ఎగిరిపోయింది, ఫ్రీడమ్ దొరికింది, పోయి పండుగ చేసుకో పో. అల్లుడు గారు మిమ్మల్ని ముహూర్తానికి సమయమైంది. రెడీ అయితే షేకు రెడీ చేసుకో. ఏంటది? సాంబాగా చెప్తారు. సైలెన్స్. కానిస్టేబుల్ రాజమాణిక్యం. మార్నింగ్ సార్. సారీ సార్. ఇప్పుడు సర్దార్ కాదు, రాజా సర్దార్ గబ్బర్ సింగ్. రాజులకి రాజో మా రాజో పోతు రాజు, నువ్వు వాసనకే సంపంగి పువ్వా. వచ్చేసారు మళ్ళీ రాజా గారు. నువ్వు కొట్రా.